చదువు బాగుంది. అన్ని ఫెస్టివల్స్ బాగుంటాయి. చదువు స్ట్రిక్ట్ అంతా బాగుంది. మా హర్షిని ఒకటో క్లాస్ బాగా చదువుతుంది. ఇంకా బాగా చదవాలనుకుంటున్నాను, బాగా చదువుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇద్దరు కరోనాలో టైంలో పుట్టారు. మా చిన్న మామయ్య అత్తయ్య వీళ్ళు చనిపోయేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ వాళ్ళకి స్ట్రక్ అయిపోయారు. ఎప్పుడూ కుదరట్లేదు. ఈ అవకాశం కల్పించినందుకు వాసవి స్కూల్ వారికి ధన్యవాదాలు. నాయనమ్మని అక్కడ కాలర్స్లో చేసి అక్కడ బాగా చదువుతారు, బాగా చదువుతున్నారని ఇక్కడికి పంపిస్తున్నాము. డాడీ వాళ్ళ మమ్మీ నన్ను పంపించారు. బాగా విద్యావంతులను చేసి మీరు శ్రద్ధగా చెప్పాలి. బయట చదువు కొంచెం మాట ఎంతటోడు జాగ్రత్తగా చదువు బాగా చెప్పాలని కోరుకుంటున్నాను. వాసవి ఇంగ్లీష్ మేడం టీచర్స్ అందరూ బాగా చెప్తారు. మా మణి వెంకటకుమార్, సాయి సాత్విక్ వాళ్ళ నాయనమ్మది. నమస్కారం అండి. నేను కావ్యశ్రీ వాళ్ళ మదర్ని. చదువు విషయం పక్కన పెడితే పిల్లల బిహేవియర్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చదువు కూడా ముఖ్యం. చదువులో టీచర్స్ ఎంత చేస్తున్నారో ఈవెన్ తల్లిగా కూడా కొంత మనం కూడా పట్టించుకోవాలి పిల్లల్ని. నా మెయిన్ యాక్సెప్ట్. శ్రీకళేశ్వరి మదర్ని. ఫస్ట్ పిల్లల్ని గౌరవించాలి, పెద్దలు గౌరవించాలి పెద్దల్ని. మంచి పద్ధతులు నేర్చుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఏంటంటే చెప్తుంటే ఎదురు మాట్లాడుతున్నారు పెద్దలకి. అట్లా మాట్లాడకుండా ఉండాలా, చెప్పినా వినట్లేదు. అది మానుకోవాలి పిల్లలు. నుంచి 5వ తరగతి వరకు మా మనవాళ్ళు అండి ఇక్కడ చదువుతారు. పిల్లలు బాగా చదువుతున్నారు, మెయింటెనెన్స్ బాగున్నారు, టీచర్లు బాగా చదువుతున్నారండి. మా పిల్లలు ఎప్పుడు లేదు. ఓకే సార్. సరే మేడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేడం. అయిపోయింది. వాసవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే చాలా బాగుంది. ఎడ్యుకేషన్ కానీ, టీచర్స్ కానీ, పేరెంట్స్ని ఎలా చూడాలో పిల్లలు చాలా బాగా నేర్చుకున్నారు. ఈ స్కూల్లో చాలా చాలా బాగుంది. వాసవి ఇంగ్లీష్ మీడియం అంటేనే చాలా గొప్ప పేరు. దాంట్లో సుభాషిణి మేడం చాలా బాగా చెప్తున్నారు పిల్లలకి. హలో మేడం, అందరికీ హాయ్. నేను డోలా వాళ్ళ మదర్నండి. అంటే నేను డిగ్రీ వరకు చేశా కానండి ఇంగ్లీష్ అనేది స్పోకెన్ పూర్తిగా నేర్చుకోలేదు. నా కూతురు ఏంటంటే ఈ స్కూల్ ద్వారా పూర్తిగా స్పోకెన్ అనేది ఇంగ్లీష్ నేర్చుకోవాలనేది నా కోరిక. అందరికీ నమస్కారం. నేను భాను వాళ్ళ మమ్మీని. పిల్లలతో ఎక్కువ టైం గడపాలి మనము. వాళ్ళు ఏదైనా చెప్పినా కానీ మనం శ్రద్ధగా వినాలి. వాళ్ళు దేంట్లో ఉన్నా వీక్గా ఉన్నా కానీ కాదు నాన్న నువ్వు బాగా చదవగలవు, రాయగలవు అని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళతో ఎక్కువ గడపడానికి మనం కేటాయించాలి టైం. పిల్లలు టీచర్స్ కష్టాన్ని, పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళు బాగా చదువుకోగలిగితే చాలు. చాలా థ్యాంక్ యూ మేడం. నిజంగా మా టీచర్స్ని కూడా యాడ్ చేశారు. మేడం మీట సార్ కూర్చోండి సార్. మేడం చెప్పండి మేడం. నుంచి మంచిగా చదువుకొని పెద్ద స్థాయికి రావాలని మా కోరిక అండి. మీరు అలా పిల్లలు తీరుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పండి. చెప్పండి. మేడం చెప్పండి.